రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోట, నంగలి, కోలారు, చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 130 రూపాయలతో ఉండి 160 రూపాయలు కిలో సెంటెల్లో. సెయింట్ వైట్ వచ్చేసి 110 రూపాయలతో ఉండి 120 రూపాయలు. వైలెట్ వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయలు. చాక్లెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య వచ్చేసి కిలో వచ్చేసి 165 రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 100 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 160 రూపాయలు. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 130 రూపాయలతో ఉండి 150 రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 130, 135 రూపాయల ధర పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి బెస్ట్ వచ్చేసి 50 నుండి 52 రూపాయలు శాంపల్ పూలు. ఇక మిగతా అంతా కూడా 50 రూపాయల ధరల లోపలనే కూడా ఎల్లో బంతిపూలు పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ బంతిపూల విషయానికి వస్తే ఆరెంజ్ బంతిపూలు కూడా బెస్ట్ వచ్చి 52 రూపాయలు శాంపల్ పూలు. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. 50 రూపాయలు ఆరెంజ్ బంతిపూలు కూడా ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో చామంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 110 రూపాయలతో ఉండి 140 రూపాయలు. సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి 110 రూపాయలతో ఉండి 125 రూపాయలు. ఇక వైలెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉండి 80 రూపాయలు. చాక్లెట్ చామంతి వచ్చేసి మనకు 80 రూపాయలతో ఉండి 85 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 100 రూపాయలతో ఉండి 110 రూపాయలు. పూర్ణిమ వైట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య వచ్చేసి కిలో వచ్చేసి 140 రూపాయల దాకా కిలో ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు నంగిల్ మార్కెట్లో వచ్చేసి మనకు 110 రూపాయలతో ఉండి 135, 140 రూపాయలు కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 120 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 40 నుండి 45, 46 రూపాయలు వచ్చేసి ఎల్లో బంతిపూలు. ఆరెంజ్ వచ్చేసి 1-2 బ్యాగులు 50 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. మొత్తానికి నంగిల్ మార్కెట్లో ఈరోజు 45 నుండి 50 రూపాయల వరకు కూడా కిలో బంతిపూలు పలకడం అయితే జరిగింది. ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కూడా 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగిందండి. ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 120 రూపాయలు. సెంట్ వైట్ వచ్చేసి 80 రూపాయలతో ఉండి 90 రూపాయలు. ఇక వైలెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉండి 80 రూపాయలు. చాక్లెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో నుండి 80 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 110 రూపాయలు. పూర్ణిమ వైట్ వచ్చేసి 95 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది కోలార్ మార్కెట్లో. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు కోలార్ మార్కెట్లో వచ్చేసి 100 రూపాయలతో ఉండి 135 రూపాయల దాకా కిలో రోజా పూలు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి 40 నుండి 47 రూపాయలు వచ్చేసి ఎల్లో బంతిపూలు. ఆరెంజ్ వచ్చేసి 50 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు సెంటెల్లో వచ్చేసి 125 నుండి 130 రూపాయలు. సెంట్ వైట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 110 రూపాయలు. ఇక వైలెట్ చామంతి వచ్చేసి 70 రూపాయలతో ఉండి 100 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 110 రూపాయలు. పూర్ణిమ వైట్ వచ్చేసి 90 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇకపోతే ఐశ్వర్య వచ్చేసరికి కొద్దిగా డిమాండ్ ఉండడంతో ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో 135 రూపాయల దాకా కిలో ఐశ్వర్య చామంతి పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 120 రూపాయలతో ఉండి 145 రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు చిక్బలాపూర్ మార్కెట్లో పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 130 నుండి 145 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 40 నుండి 47 రూపాయలు ఎల్లో బంతిపూలు. ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 40 నుండి 50 వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది. ఇక రేపు ఎల్లుండి కొద్దిగా డిమాండ్ ఉండడంతో ఈరోజు రేట్లోనే కొద్దిగా పెరిగాయని కూడా మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు వికోట, నంగిలి, కోలారు, చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
అలాగే మేము పంపే వీడియోస్ అంతా కూడా షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో 11 గంటలకి యాక్షన్ అనేది ప్రారంభం